పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. ఊరు దాటాలన్నా, రేషన్ తెచ్చుకోవాలన్నా వాగులు దాటాల్సి వస్తుంది. అరకు నియోజకవర్గం ముంచంగిపట్టు మండలం తుమ్మిడిపుట్టు వద్ద బ్రిడ్జ్ లేకపోవడంతో గిరిజనులు వాగులోనే ప్రాణాలకు తెగించి నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు. ఈ వాగు ఉధృతంగా పొంగి ప్రవహించడం వల్ల సుమారు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. ఊరు దాటాలన్నా, రేషన్ తెచ్చుకోవాలన్నా వాగులు దాటాల్సి వస్తుంది. అరకు నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలం తుమ్మిడిపుట్టు వద్ద బ్రిడ్జ్ లేకపోవడంతో గిరిజనులు వాగులోనే ప్రాణాలకు తెగించి నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు. ఈ వాగు ఉధృతంగా పొంగి ప్రవహించడం వల్ల సుమారు 30 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఇంటింటికి రేషన్ అందించేవారు. కూటమి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ విధానాన్ని తీసేసింది. దీంతో గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వాగులు వంకలు అడవులు దాటుకుని వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. తుమ్మిడిపుట్టు గ్రామంలో 120 కుటుంబాలు, పీవీటీజీ కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. గత వారం రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా నిత్యావసర సరుకులు, జీసీసీలో ఇచ్చే బియ్యం తీసుకురావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. నిన్న అతి కష్టం మీద లక్ష్మీపురం పోయి ఆ బియ్యం తీసుకుని రావడానికి చాలా అతి కష్టం మీద తీసుకురావడం జరిగింది. అదే కాకుండా అదే పక్కనే మెట్టగూడ గ్రామంలో, కొడపుట్టు గ్రామంలో, కర్లపొద్దు గ్రామంలో, ఉబ్బెంగులు గ్రామంలో కూడా అదే సమస్య ఎదురైంది. కాబట్టి ఏదైతే ఈ అన్ని కూడా పీవీటీజీ గ్రామాల్లో ప్రతి ఏడాది కూడా భారీ వర్షాల కారణంగా చాలా ఇబ్బంది ఏర్పడే కార్యక్రమం జరుగుతుంది. అందుకు ప్రభుత్వ అధికారులు స్పందించి పీవీటీజీ గ్రామాలు కాబట్టి పీఎం జర్మన్ ద్వారాగా తక్షణమే బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.